90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. డిటర్జెంట్స్ అండ్ అలాగే లిక్విడ్స్ గురించి మనము ప్రీవియస్ గా ఐడియా ఇవ్వడం జరిగింది. అలా చాలా మంది కూడా ఐడియా నచ్చి ఇంటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు అంటే మేడం ఇప్పుడు మేము ఈ డిటర్జెంట్స్ లిక్విడ్స్ ని ఏ రకంగా మార్కెట్లోకి ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలి, ఏ రకంగా మార్కెటింగ్ చేస్తే మా సేల్స్ అనేవి పెరుగుతాయి అని అడుగుతూ ఉన్నారు మేడం. వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఐడియా ఏంటి మేడం? ఇంతకు ముందు కూడా డిటర్జెంట్ పైన ఒక బిజినెస్ ఐడియా అయితే ఇచ్చాము. చాలా తక్కువ ధరకే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని. ఇది కూడా జస్ట్ వితిన్ 10,000 నుంచి కూడా మీరు లిక్విడ్ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. అది నాట్ ఓన్లీ ఫర్ ద డిటర్జెంట్, అంటే మీరు డిటర్జెంట్ కోసమే కాదు, అంటే లిక్విడ్ డిటర్జెంట్ ఫర్ డిష్ వాషర్ కావచ్చు, ఫర్ వాషింగ్ మెషిన్ కావచ్చు, అండ్ ఫ్లోర్ క్లీనింగ్ పర్పస్ కావచ్చు. ఇలాంటివి డిఫరెంట్ కేటగిరీస్లో మీరు జస్ట్ 10,000 పెట్టుబడి పెడుతున్నారంటే ఆ కంప్లీట్ కాంబో అన్నమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రాండింగ్తో పాటు మీరు మటీరియల్, రా మటీరియల్ అండ్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, అంటే చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు. విదిన్ జస్ట్ 10,000 నుంచి కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఆ డెమో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సో మీరు తీసుకొని అక్కడ ప్రాక్టికల్గా చూసి కూడా మీరు తీసుకురావచ్చు. లేదు జస్ట్ ఇక్కడే ఉండి ఆర్డర్ పెడితే కూడా ఆన్లైన్లో మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. కాబట్టి ఇది ఈజీ టు ప్రాసెస్ అనమాట. అంటే చాలా డిఫికల్ట్గా ఏముండదు, ఈజీ టు ప్రాసెస్. సో ఎనీ వన్ కెన్ మేక్ ద డిటర్జెంట్ అన్న కాన్సెప్ట్ త్రూ వీళ్ళు చాలా చక్కగా తీసుకొచ్చారు సిరి గారు. అండ్ చిన్న వాటికి అంటే విమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతర అంటే వాడుతూ ఉంటాం కదా డైలీ బేస్గా, ఎంతో ఆల్మోస్ట్ ఒక 800 to 1000 వరకు వాటికి పెడతాం. సో అలా అంత మంచి బిజినెస్ ఉన్నది ఒక చిన్న 10,000 పెట్టుబడి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది కూడా. సో ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా చేసి చూద్దామా అన్న వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట. సో మరి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే చాలా తక్కువ పెట్టుబడి పెడుతున్నారు, ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు అన్నది కాదు. మార్కెటింగ్ అయితే ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో మీ బిజినెస్లో అప్పుడు ఒక కంప్లీట్ కాంబో లాగా అది సక్సెస్ అవుతుంది అండ్ సూపర్ హిట్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్కి ఇంత డబ్బు పెట్టాను, ఓకే ప్రోడక్ట్ మేకింగ్కి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ రావాలని చెప్పి చాలా మంచిగా పెడతారు. అక్కడ వరకు చాలా బాగుంటుంది. కానీ మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా మంది ఆగిపోతారనమాట. సో ఎక్కడైనా యాడ్ ఇచ్చినా లేకపోతే సంథింగ్, వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఇన్ సుమన్ టీవీ. సో ఎక్కడైనా సరే ఇంత పెట్టాలా అనే క్వశ్చన్ మార్క్ పెడతారు. సో అక్కడే వాళ్ళ బిజినెస్ అనేది అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మార్కెట్లో మార్కెటింగ్ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు, అది కూడా సోషల్ మీడియా త్రూ, అంటే మీ బిజినెస్ 10x వరకు తీసుకెళ్ళచ్చు ఈజీగా. ఎందుకంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అని ఫస్ట్ మన బ్రెయిన్కి కండిషనింగ్ చేసుకోవాలి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు. సో ఇలా చిన్న వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాకపోయినా కూడా ప్రచారాలు అవసరం. సో అలాంటప్పుడు మీరు సో ఈ డిటర్జెంట్స్ కానివ్వండి, వీటికి హాస్టల్స్ అండ్ తర్వాత పీజీ ఇవన్నీ మీరు టార్గెటింగ్ కస్టమర్, వీళ్ళని మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించి అక్కడ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు అంటే చాలా మంచి రిటర్న్స్ అనేది అందులో చూడొచ్చు. బల్క్గా ఆర్డర్స్ అనేది మీరు అక్కడి నుంచి తీసుకొని మటీరియల్ అనేది సప్లై చేయొచ్చు సిరి గారు. అండ్ చాలా వరకు అంటే ఇండిపెండెంట్గా చేసేకి ప్రయత్నిస్తారు. ఇండిపెండెంట్గా కూడా మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తర్వాత వచ్చేసి కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. కానీ ఇండిపెండెంట్ వెళ్ళడం కన్నా మీరు బల్క్గా టార్గెట్ చేస్తున్నారు అంటే అక్కడ ఇట్లాంటి బిజినెసెస్ చాలా సూపర్ హిట్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ ఒక బ్రాండెడ్ త్రూ వెళ్తూ ఉంటారు, మాది కూడా ట్రై చేయండి అని ట్రయల్ బేస్గా మీరు ఇస్తున్నారు అంటే ఎవరికైనా ఒక 4 రూపాయలు మిగులుతుందంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ ఇస్తారు. కాబట్టి సో చాలా తక్కువ ధరకే, అంటే విదిన్ 10,000 నుంచి మీరు ఈ లిక్విడ్ సోప్స్ బిజినెస్ అనేది తయారు చేయొచ్చు ఇంట్లో ఉండే. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ బ్రాండింగ్ చెప్పాను కదా, సో రా మెటీరియల్ కావచ్చు, తయారు చేసే విధానం కావచ్చు, సో ఇవన్నీ మీరు ఇంట్లో ఉండే చేసుకొని జస్ట్ మార్కెటింగ్ కొరకు వెళ్ళి అప్రోచ్ అవి ఇంకా టైఅప్ చేసుకుంటే చాలా మంచిగా నడిచే బిజినెస్ లిక్విడ్ సోప్ బిజినెస్. అండ్ తర్వాత మనకు కిరాణా స్టోర్స్ అనేది చూస్తూ ఉంటాం. సో కిరాణా స్టోర్స్లో
కూడా మీరు సప్లై చేయొచ్చు, సూపర్ మార్కెట్స్కి కూడా సప్లై చేయొచ్చు. సో అక్కడ కూడా మీ బ్రాండ్ ఒక్కసారి బయట మార్కెట్లో సో మీరు ఈ ప్రోడక్ట్ అమ్ముతారు అని వెళ్ళింది అంటే చాలా చాలా డిమాండ్ అనేది మార్కెట్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ ధరకు అనేది ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇలాంటివి మీరు చేస్తున్నారు విదిన్ ఏ షార్ట్ ఇన్వెస్ట్మెంట్తో అంటే ఇది క్లిక్ అవుతుంది. అండ్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నగా అంతే ఇన్సూరెన్స్ కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు ఇస్తారు, కానీ చిన్న ఒక క్లైమ్ అనేది చిన్నగా రాస్తారు కదా. సో అలా ప్రతి ఒక్క బిజినెస్కి స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, నేను ఇంటి నుంచి వస్తుంటే ఆఫీస్కి ఒక బోర్డు చూశాను అనమాట. సో ఎండి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని దోశ ఉంది. చాలా బాగుంది కదా అని ఇంకొకసారి చూశాను నేను. అది అంటే ఇట్స్ లుక్ లైక్ అట్రాక్టివ్గా ఉంది. అండ్ జస్ట్ అంటే ఒకేసారి ఆలోచించేసింది ఆ పోస్ట్. ఎండి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పి ఒక దోశ ఉంది అక్కడ, మసాలా దోశ. సో ఇలాంటివి కొత్త క్రియేషన్స్తో అండ్ చిన్న చేంజెస్ త్రూ మీరు చేస్తున్నారు అంటే స్ట్రాటజీస్ చాలా చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్ళచ్చు మీ బిజినెస్. ఎందుకంటే దోశ ఈజ్ ఆల్వేస్ దోశ, మసాలా దోశ ఎవరికి తెలియంది కాదు. కానీ ఎండి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అన్న క్యాప్షన్ త్రూ అది ఇంకొకసారి చదివి ఇంకొకసారి చూడాలనిపించింది అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెటింగ్. సో ఇలాంటివి మీరు యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ మార్కెట్లో హిట్ అవుతుంది. కాంబోవి మనం ఇందులో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? కాంబో ఆఫర్స్ అంటూ ఇస్తూ ఉంటారు కదా, అది మనం ఈ బిజినెస్లో పెడితే ఎలా ఉంటుంది? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్, చాలా చక్కగా చెప్పారు మీరు. సో ఇప్పుడు డిష్ వాషర్ అన్నా నేను. సో తర్వాత వాషింగ్ మెషిన్ అంటే క్లోతింగ్ లిక్విడ్, డిటర్జెంట్ కావచ్చు. సో ఇలా సపరేట్ అవ్వడం వల్ల సపరేట్గా యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్నీ అంటే ఏదైతే క్లీనింగ్ పర్పస్కి ఒక కాంబో అనేది ఉంటుంది కదా, ఇలా కాంబో త్రూ కూడా మీరు మేక్ చేసి అమ్మచ్చు. అది చాలా చక్కగా వెళ్తుంది. అంటే ఒకే బ్రాండ్ ఉంటుంది, తక్కువ ధరకి, అండ్ తర్వాత ఈజీ టు ప్రాసెస్. సో అలాంటప్పుడు మీరు ఒక కాంబో ఒక ఫ్యామిలీకి కంప్లీట్ అందిస్తారు. కాబట్టి ఇలా కూడా మీరు ఐడియా చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎలా మేడం? అంటే దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, మేము ఈ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అని కంప్లీట్ నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఎప్పుడు చెప్తాం కదా, సో నాకు నచ్చిన ఐడియా నేను ఇంప్లిమెంట్ చేసి చెయ్యగలనా అనే క్వశ్చన్ వచ్చిన వాళ్ళందరూ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిజినెస్ అయితే సూట్ అవ్వదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనాలిసిస్ చేసుకునే ఏదైనా కావచ్చు. పెట్టుబడి మీరు 10,000 పెట్టినా 10 lakhs పెట్టిన అనాలిసిస్ అయితే ఖచ్చితంగా చేసుకొని మీరు బిజినెస్ స్థాపిస్తున్నారు అంటే చాలా చాలా బాగుంటుంది. సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.